ప్రైజ్ ద లార్డ్. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గత వీడియోలో మనము మొదటి సమూయేలు గ్రంథమును గురించినటువంటి పరిచయమును, సమూయేలు అన్న మాటకు గల అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలోని 10వ పుస్తకమైనటువంటి 2వ సమూయేలు గ్రంథమును గూర్చినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము అని విడివిడిగా వ్రాయబడినప్పటికీ ప్రారంభంలో ఇవి రెండు ఒకే పుస్తకముగా వ్రాయబడినవని మనం గమనించాలి. ప్రవక్త అయినటువంటి నాతాను గారు ఈ యొక్క పుస్తకమును రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును క్రీస్తు పూర్వము 930వ సంవత్సరంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము యెరూషలేము. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 24 అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మొత్తం వచనములు 689 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 22వ అధ్యాయము. ఈ అధ్యాయములో 51 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 4వ అధ్యాయము. ఈ అధ్యాయములో 12 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 5వ అధ్యాయము, 11వ అధ్యాయము మరియు 12వ అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మూల వచనము 5వ అధ్యాయము, 12వ వచనం. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు దావీదు, యోవాబు, బెత్షెబా, నాతాను మరియు అబ్షలోము. ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు దేవునికరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.